భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కిసాన్ మోర్చా నాయకత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ పంట నష్టమైనటువంటి పొలాలు కానీ చూడడానికి ఒక బృందం ఇక్కడ బయలుదేరింది. దాంట్లో గోరి మహేశ్వరి గారు, వీరనరసింహయ్య గారు, మనోహర్ రెడ్డి గారు, వర్షిత్ రెడ్డి గారు, మరి భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఈ యొక్క ఇంతకుముందు మేము చిత్యాల దగ్గర ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రం కూడా పోయినాం. అది పిఎస్సి ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు నిజంగా ఈరోజు వారి కష్టాలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం గత ఎన్నికల్లో మొత్తం వాళ్ళు వాగ్దానం చేశారు, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఫస్ట్ 500 రూపాయలు బోనస్ ఇస్తాను. అది ఇంతవరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయినప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఏ విధంగానైనా ధాన్యం ఉండనియండి, మాయిశ్చర్ ఉండనియండి, లేకుండా అందరూ కూడా అన్ని కొంటా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొనక 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు పెడితే సరైన వసతులు లేకుండా, టార్పాలిన్స్ లేకుండా ఈ విధంగా మొలకరిస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. ఈ రకమైన పరిస్థితి రైతులు ఉన్నది. రైతులు మంచి ధాన్యం తీసుకోకపోతే రోజు సాయంకాలం పూట వాన పడుతుంది, పొద్దున ఎండబెడతారు, మళ్ళీ సాయంకాలం వాన పడుతుంది. మాయిశ్చర్ కొంత అటు ఇటు ఉన్నప్పుడు కూడా రైస్ మిల్లర్స్ దగ్గర బయట పెడితే వాళ్ళు మొత్తం మాయిశ్చర్ ఉన్నది, రేట్ ధర తగ్గింది, లేకుంటే మన వెయిట్ తగ్గింది అని చెప్పేసి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. దీంట్లో కొంతమంది నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళందరూ కూడా కొమ్మకి ఉన్నారు. రైస్ మిల్లర్స్తోని రైతులకు నష్టం జరుగుతూ ఉంది. రైతులు మాకు టార్పాలిన్ ఇవ్వండి, ప్రభుత్వం గతంలో ప్రామిస్ చేసింది. ఇవన్నీ కూడా మళ్ళీ చివరికి కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాలి. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో వాళ్ళు ఈ యొక్క జాప్యం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ధాన్యం ఏ రకమైన పరిస్థితిలో ఉన్నా మీరు ఎంఎస్పీకు అది కొనాల్సిందే అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, ఏ విధమైనటువంటి రైతులు వస్తే కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూడండి, మొత్తం ఒక దాదాపు 50-60 కుప్పలు ఇక్కడ పడి ఉన్నాయి. దేని మీద కూడా మీరు టార్పాలిన్ సరిగ్గా లేదు. ఆ ఉన్నా కూడా వీళ్ళు కొనుక్కున్నది. ఇక్కడ ఎప్పుడు కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం సప్లై చేసింది ఏం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పరిస్థితి మేము మళ్ళీ పంట నష్టమైన పొలాలు కూడా మేము పోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ యొక్క ధాన్యం ఏదైతే ఉన్నదో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వము వెంటనే ఉన్న ఎంఎస్పీ రేటు కొనాలి. రైస్ మిల్లర్స్కు డైరెక్షన్స్ ఇవ్వాలి. మీరు ఎక్కడ కూడా ప్రైస్ తగ్గడానికి వీల్లేదు. వెయిట్ ఇక్కడ ఏ వెయిట్తో అక్కడ పోతుందో అదే వెయిట్ దానికి వాళ్ళు మొత్తం మూల్యం చెల్లించాలి, పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు తగ్గింది, మాయిశ్చర్ ఉండే కాబట్టి ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గింది అనకుండా రైతులతో ఇటువంటి ఒక పరిస్థితి ఏదో గమనించుకొని వారిని న్యాయం చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే రైతులకు మీరు ఈ యొక్క ధాన్యం కేంద్రాలు మొత్తం ధాన్యం కొనాల్సిందే, ఏ పరిస్థితి ఉన్నా కూడా కొనాల్సిందే. రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్స్ ఇవ్వాల్సిందే. ఎవరైనా కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్స్ కలిసి రైతులు మోసం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపేస్తున్నారని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.